జార్ఖండ్ పాలిటిక్స్లో జనవరి 31, 2023 సాయంత్రం అనూహ్య మార్పులు జరిగాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత హేమంత్ సోరెన్ జార్ఖండ్ గవర్నర్ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చంపాయి సోరెన్ చాలా డ్రామాటిక్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ అవడం దేశంలో సంచలనంగా మారింది. అసలు హేమంత్ సోరెన్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? పూర్తి వివరాలు ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. సో అరెస్ట్కి కారణం మనీ లాండరింగ్, భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్పై ఆరోపణలు రావడం. ఆ తర్వాత ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీ లాండరింగ్, భూ కుంభకోణం కేసుల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవినీతికి పాల్పడ్డారనేవి తీవ్రమైన ఆరోపణలు. ఏంటి భూ కుంభకోణం కేసు? పూర్తి వివరాలు చూద్దాం. అవినీతి ఆరోపణలో ముఖ్యమైన భూ కుంభకోణం కేసు 2022కు సంబంధించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బరియాతు ప్రాంతంలో ఒక మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్ అధికారి అయిన దిలీప్ శర్మ 2022లో పోలీస్ స్టేషన్లో ప్రదీప్ బాగ్చి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రదీప్ బాగ్చి అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 4.5 ఎకరాల భూమిని చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకున్నాడు. ఈ కేసులో కేంద్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక విచారణలో 4.5 ఎకరాలున్న ఈ భూమికి దివంగత బీపీ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి యజమాని. బట్ 1947 తర్వాత లక్ష్మణ్ రావు తన భూమిని ఇండియన్ ఆర్మీ పేరున రాసిచ్చారు. ఈ భూ కుంభకోణం కేసులో ఏప్రిల్ 2023న మొదటిసారి ఈడీ యాక్షన్ తీసుకుంది. నిందితుడు ప్రదీప్ బాగ్చి సహా 7గురిని ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన 7గురిలో ఒకరు భానుప్రతాప్ అనే ప్రభుత్వ అధికారి ఉన్నారు. ఆయన బడగాయి ప్రాంతంలో రెవెన్యూ సబ్ ఇన్స్పెక్టర్. మిగతా వారంతా ల్యాండ్ అమ్మకాలు, కొనుగోలు చేసే బ్రోకర్స్. సో ఇక్కడ క్లియర్గా వినండి. ఈ క్రమంలోనే మే 2023లో ఐఏఎస్ ఆఫీసర్ చవీ రంజన్ని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. చవీ రంజన్ 2011 బ్యాచ్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన భూ కుంభకోణం జరిగిన సమయంలో రాంచీ జిల్లా కలెక్టర్ పదవిలో ఉన్నారు. ఈ భూ కుంభకోణంలో ఆయన కూడా నిందితులకు సహాయం చేశారని ఈడీ అధికారులకు అనుమానం కలిగింది. ఈడీ అధికారుల కథనాల ప్రకారం ఈ కేసులో ఉన్నతాధికారులు ల్యాండ్ మాఫియాకు సహాయం చేశారు. 4.5 ఎకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలను కూడా సృష్టించింది వీరే. ఈ కారణంగానే మే 2023లో ఐఏఎస్ చవీ రంజన్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నకిలీ పత్రాల్లో ఈ భూమి 1932కి సంబంధించిందని మార్చారు. ఈ భూమికి అసలు యజమాని ప్రదీప్ బాగ్చి తండ్రి ప్రఫుల్ బాగ్చి అని నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ తర్వాత వంశ పారంపర్యంగా ఈ భూమి ప్రదీప్ బాగ్చికి సంక్రమించిందని చూపారు. ఆ తర్వాత 2021లో ప్రదీప్ బాగ్చి ఈ భూమిని కోల్కతాకు చెందిన జగత్ బంధు టీ ఎస్టేట్కు అమ్మేశారు. ఇప్పుడు ఈ కంపెనీ జగత్ బంధు టీ ఎస్టేట్ డైరెక్టర్ దిలీప్ ఘోష్ ఈ భూమిని అమిత్ అగర్వాల్కు అమ్మారు. నిజానికి ఈ అమిత్ అగర్వాల్, దిలీప్ ఘోష్ ఇద్దరూ కూడా జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్కి బాగా సన్నిహితులని ఈడీ విచారణలో తేలింది. దీంతో 2023 జూన్ నెలలో అమిత్, దిలీప్ ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ భూమి ప్రభుత్వ విలువ 20 కోట్ల రూపాయలు. కానీ ఈ భూమిని కేవలం 7 కోట్లకే అమ్మేశారు. అంటే ప్రభుత్వ విలువ కంటే చాలా తక్కువకి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ 7 కోట్ల రూపాయల్లో 25 లక్షలు మాత్రమే ప్రదీప్ బాగ్చికి ఇచ్చారు. మిగతా పేమెంట్లో సగం జగత్ బంధు టీ ఎస్టేట్ కంపెనీకి, మిగిలిన భాగం ప్రభుత్వ ఆఫీసుల్లో నకిలీ పత్రాలు సృష్టించినందుకు అధికారులకి. సో ఇంత రాద్ధాంతం నడిచింది. సో ఇదంతా ఒక స్టోరీ. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎలా ఇరుక్కున్నారో చూద్దాం. ఇలాంటి భూ కుంభకోణాలు అక్కడ చాలా జరిగాయని హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. ఒక రిపోర్ట్ ప్రకారం మనీ లాండరింగ్ చేయడానికి ఈ భూ కుంభకోణాలు జరిగాయి. పాత డాక్యుమెంట్స్లో అసలు యజమాని పేర్లను తీసేయడానికి ఒక ప్రత్యేక కెమికల్ని ఉపయోగించారు. ప్రభుత్వ అధికారులే ఈ అక్రమాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు నిందితుల వద్ద నుంచి ఆ కెమికల్, నకిలీ పత్రాలు, నకిలీ స్టాంప్, నకిలీ ల్యాండ్ డీడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణలో ప్రభుత్వ అధికారి అయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ భానుప్రతాప్ ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఉన్నారని చెప్పారు. దీంతో ఈడీ అధికారులు ముఖ్యమంత్రి వైపు విచారణ మొదలుపెట్టారు. అయితే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సంబంధించిన మరో భూమి ఉందని ఈడీ అధికారులకు తెలిసింది. 8.5 ఎకరాల్లో ఉన్న ఈ భూమి బడగాయి ప్రాంతంలో ఉంది. పైగా ఇది ఆదివాసీ రిజర్వ్డ్ కేటగిరీ భూమి. దీన్ని ఎవరు కొనలేరు, అమ్మలేరు.
ఈ భూమి హేమంత్ సోరెన్కే చెందిందని బడగాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోజ్ ఝూ ఈడీ అధికారులకు చెప్పారని సమాచారం. ఒకరోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ భూమికి సంబంధించి వెరిఫికేషన్ కోసం ఫోన్ వచ్చిందని మనోజ్ తెలిపారు. దీంతో పాటు ఈడీ అధికారులు ప్రేమ్ ప్రకాష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసింది. అతను ముఖ్యమంత్రి బినామీ అని, ప్రేమ్ ప్రకాష్ ఎన్నో భూ కుంభకోణాలు చేశాడని పేర్కొంది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు దాదాపు 230 కోట్ల రూపాయల విలువ గల భూముల్ని అటాచ్ చేసింది. ఈ భూములన్నీ మంచి కమర్షియల్ సెంటర్స్లో ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ అధికారులు విచారణ కోసం మొత్తం 7 సార్లు ముఖ్యమంత్రి సోరెన్కు సమన్లు జారీ చేశారు. కానీ ఆయన సమన్లకు సమాధానం చెప్పకుండా ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే హైకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈడీ విచారణకు హాజరు కావాలని హైకోర్టు చెప్పడంతో జనవరి 20, 2024న రాంచీలోని ముఖ్యమంత్రి ఇంట్లో ఈడీ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత జనవరి 29 ఈడీ అధికారులు ఢిల్లీలోని సోరెన్ ఇంట్లో తనిఖీలు చేసి 36 లక్షల నగదు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 2 కార్లలో ఒకటి BMW లగ్జరీ కారు ఉంది. తనిఖీలు చేసే టైంలో సోరెన్ ఆ ఇంట్లో లేరు. ఎవ్వరికీ చెప్పకుండా ఢిల్లీ నుంచి రాంచీకి కారులో రాత్రంతా ప్రయాణించి మరుసటి రోజు చేరుకున్నారు. తర్వాత రోజు సోరెన్ ఒక వీడియో విడుదల చేశారు. తన్ను ఈడీ అధికారులు రాజకీయ ఉద్దేశంతో టార్గెట్ చేస్తున్నారని, ఢిల్లీలో దొరికిన డబ్బులు, కార్లతో తనకు ఏ సంబంధం లేదని, పైగా ఈ భూ కుంభకోణం కేసులో తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవని చెప్పాడు. ఈడీ చెబుతున్న 8.5 ఎకరాల భూమి ఆదివాసీ రిజర్వ్డ్ భూమని, దాన్ని ఎవరూ కొనలేరని, అలాంటి భూమి తనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. 2007 తర్వాత నుంచి ఇప్పటి వరకు తాను ఎటువంటి ఆస్తిపాస్తులు కొనలేదని డిక్లేర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఈడీ అధికారులు జనవరి 31 సాయంత్రం ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన గవర్నర్కు రాజీనామా అందజేశారు. ఇదంతా నానానికి ఒకవైపు. అండ్ నౌ నానానికి మరోవైపు చూద్దాం. కేంద్రంలోని అధికార బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకుల్ని, ముఖ్యమంత్రులను వేధిస్తోందని, అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐల దురుపయోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ అగ్రనాయకుడు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలపై లిక్కర్ స్కామ్ కేసు కూడా నడుస్తోంది. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై శారదా చిట్ ఫండ్ స్కామ్ నడుస్తోంది. అలాగే ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాగల్పై ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్ విచారణ కొనసాగుతోంది. బీహార్లో ఇప్పటికే లలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్లపై రైల్వే ఉద్యోగాలకు బదులు భూమి అవినీతి కేసు ఉంది. సో వీరంతా బీజేపీకి, ప్రధాని మోదీని వ్యతిరేకించే నాయకులు. వీళ్లపై కేసులు పెట్టి సంవత్సరాల పాటు విచారణ జరుపుతారు. ఈ కేసులు అంత త్వరగా పరిష్కారం కావు. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన అత్యంత అవినీతిపరుడని అమిత్ షా చెప్పారు. కానీ హిమంత బీజేపీలో చేరగానే ఆయనపై ఉన్న అన్ని కేసులు విచారణ ఆగిపోయింది. సో ఫైనలీ ఏదేమైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. పైగా ఆయనకు వ్యతిరేకంగా దొరికిన ఆధారాలు పక్కాగా లేవనే చెప్పాలి. రాజకీయ నాయకుల ఇళ్లల్లో వందల వేల కోట్ల అవినీతి డబ్బు, ఆస్తులు దొరుకుతున్న ఈ రోజుల్లో కేవలం 36 లక్షల నగదు, 8 ఎకరాల ఆదివాసీ భూమి, ఒక కారుని ఆధారంగా చూపి ఈడీ అధికారులు ఈ కేసును ఎంతవరకు నడపగలరో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.